దాన్నా ఎక్కడన్నా ఇక్కడ లోకలేనా? లోకల్. ఏం పని చేస్తారన్నా? నేను ఇస్టార్ హాస్పిటల్లో అవునా? ఇప్పుడు మొన్న దగ్గర గణపతి ఉండే కాబట్టి అడావిడి ఉండే కొత్త పుట్టి పెరిగింది ఇక్కడనే లోకల్. మాకే ఇల్లు లేవు. అంతేనా? ఎట్లుంది రేవంత్ పరిపాలన ఎట్లుంది? చీచి కక్క చీచి కక్క అంటున్నారు. ఎందుకు అట్లా అంటున్నావు? అట్లా అంటున్నామంటే ఆయనకు అనుభవం లేదో ఉందో తెలియదు. ఒక ఎట్లా అంటే ఒక సామాన్యుడు ఎట్లా బతకాలి, ఒక కష్టం అంటే ఏంది, ఒక పనితనం అంటే ఏంది, కష్టపడితే ఎన్ని రూపాయలు వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి, సంసారము ఎట్లా నడపాలి అనే విధానం ఆయన దగ్గర అస్సలు లేదు. బస్ వచ్చింది తిన్నా, దో నెంబర్ దందా అన్నా, దో నెంబర్ చేసుకున్నా, అంతవరకే మన జీవితం. అప్పుడప్పుడు ఉడుచుకున్నాకాలి ఇంకా ఆయనది. కానీ 2 ఏళ్ళు అయింది కదా, కేసీఆర్ 10 ఏళ్ళు అధికారం చూసిండు, ఈయనకు 2 ఏళ్ళు కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఈయనకు టైం ఇవ్వాలి కదా. కేసీఆర్ కు చాలా అనుభవం ఉంది. ఆయన అనుభవం మనిషి అమ్మని ఎట్లా చూసుకోవాలి, అమ్మమ్మని ఎట్లా చూసుకోవాలి, తాతని ఎట్లా చూసుకోవాలి, కొడుకుని ఎట్లా చూసుకోవాలి, బిడ్డని ఎట్లా చూసుకోవాలి, బిడ్డని ఎట్లా ఎత్తియాలి, ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన దాన్ని ఏమంటారు మన కళ్యాణ లక్ష్మి అని చెప్పిండు. ఎందుకు ఇచ్చిండు? ఇంట్లో నాకు బాధ ఇట్లుందిరా బాయ్, పబ్లిక్ అట్లనే బాధ, కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి అది పెట్టిండు. రైతు బంధు అని నేను పనిచేసిన అమ్మాయి రైతు బంధు పెట్టిండు. ఇవన్నీ స్కీమ్ ఎందుకు వచ్చిండు? ఆయన సొంతంగా కష్టపడాడు కాబట్టి, ఆయన కష్టం మీద తెలుసు కాబట్టి ఇవన్నీ బంధు పెట్టిండు. ఆయన ఈయన కూడా ఇస్తుడు 6 గ్యారంటీలు అని చెప్తా ఉండు కదా. గ్యారంటీ చూపించమని చెప్పు. జుట్లు కొట్టుకునే గ్యారంటీ ఒకటి ఇచ్చిండు, తప్ప ఇంకేం లేదు. అది ఇట్లా మళ్ళా ఫ్రీ బస్ అని చెప్పినాం కదా, నీ అమ్మ నా పిల్లలకి ఏమో ఫ్రీ అంటున్నావు, నా అమ్మేమో బోరు. నీ అమ్మ ఇదేం ప్రభుత్వం రావే అనుకున్నా. 10 రూపాయలు ఉండే కదా మొన్న నేను బాలనారు కోనికి అంటే లే 30 రూపాయలు ఎక్కడికైనా వచ్చిందిరా నాయన, నీ అమ్మ కర్మ నేను అనుకున్నా. అంతన్నా కదా, నా పిల్లలకి ఏమో ఫ్రీ అంటున్నావు, నాకేం నీ దండమైనా, నీ సొప్పతొద్దు నాకు ఇంకా, నీ సొప్పతొద్దు నాకు ఇంకా, నీ సొప్పత్. నేను ఎందుకు ఈ హైదరాబాద్కి వచ్చినంటేనే, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, మన మాగంటి గోపినాథ్ గణపతి ఉప ఎన్నిక వచ్చింది కదా. గోపినాథ్ వాళ్ళు చాలా మంచి కుటుంబం వాళ్ళది. వీళ్ళంతా ఒక రౌడీ చిటాలు రౌడీలు అంత దౌర్జన్యం చేసి ఒక ఆడపిల్ల మీద ఇంతమంది ఎగవడం చాలా తప్పు. అది చాలా తప్పు. అది సరే, అది అయిపోయింది, గెలిచిండు ఆయన, అయిపోయింది. ఇక్కడ గెలిచినావా? ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక వస్తుందంట. ఇక్కడ ఉప ఎన్నిక రాని దేనికోసం వస్తుందంట? దేనికోసం? పార్టీ మారింది కదా, పార్టీ మారిండి, ఎంపీగా పోటీ చేసిండు. దానం నాగేందర్ మా కేరతాబాద్ బిడ్డ. మా ఆయన ఒక మాట చెప్పాలంటే ఆయన చాలా మంచి వ్యక్తి. దానం నాగేందర్ ఎందుకు మారండి? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించారు, మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి అంతా అవకాశం ఇస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన దానం నాగేందర్ గెలిపించి ఎందుకు మారండి పార్టీ? మరి పార్టీ ఎందుకు మారిందంటే ఆయన సొంత ఆలోచన ఎట్లుందో తెలియదు మనకు. ఆయన కష్టము. ఇప్పుడు నీ ఇంట్లో నీ ప్రాబ్లం నీకుంటుంది, నా ఇంట్లో నా ప్రాబ్లం నాకు ఓడిలో ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం వల్ల ఏం మారినో తెలియదు. లేకుంటే ఏమో ధమ్కిలు ఇచ్చారా, ఏమన్నా జలాకిలు ఇచ్చారా, ఇట్లా సాధారణంగా నడుస్తూనే ఉంటాయి. దానివల్ల ఇట్లా భయపడి మారినా తెలియదు. అంతేనా? ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఎవరు ఆపోజిట్ వాళ్ళు ఎవరు గట్టిగా? లేదు, ఇక్కడ దానం మాకే. దానం కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కానీ ఆయనేనా? ఆయననే. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు అంటున్నావు కదా. ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు, వ్యక్తిగతంగా. ఇప్పుడు నవీన్ అట్లా గెలిపించారు కదా, అక్కడ నవీన్ అట్లా అదే విధంగా గెలిచి నవీన్ గిట్లాడా పార్టీ ఏం మేము మంచి చూసుకున్నాము. ఈ మనిషి అధికార పార్టీలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుందని మీరు అంటారు. రేవంత్ ఇబ్బంది పెడుతున్నాము, మా వ్యక్తి కదా ఆయన. మాకు అందుబాటులో ఉండాలి కానీ మేము నవీన్ గెలిపించుకున్నాం. అక్కడ ఇట్లా మేము నవీన్ గెలిపించుకున్నాం. మా మనిషి అంతే, మాకు పార్టీతో సంబంధం లేదు, మనిషితో సంబంధం. నువ్వు ఒక సినిమాకి పోతున్నావు, మామూలుగా చెప్తున్నావు, ఒక సినిమాకి పోయినావు అనుకో, డైరెక్టర్ కూడా పోయి ఆ బోయిపాట లేకుంటే శ్రీను అయితేనా లేకుంటే వి వినాయక రాజమౌళి అంటే ఇట్టు ఇదే అంతే. ఇప్పుడు ఈ ఆపోజిట్ గట్టిగా ఇవ్వలేరా? బీజేపీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఆల్టర్నేట్ అవ్వలేరు రెడీగా? ఇక్కడ మాది చింతారాం చేతి ఒకడు ఉన్నాడు. ఆయన మంచి వ్యక్తి, గుళ్ళు బల్లు అని చెప్పేసి ఆయన పైసా మంచి వ్యక్తి కాదు, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఒక ఆయన ఉన్నాడు మాకు. మళ్ళీ ఇంకొకటి మనకు దానం నాగేందర్ మాకైతే ఎప్పటి సందో. ఉప ఎన్నిక వస్తే దానం నాగేందర్ గెలిచాడా? ఇక్కడ మా దగ్గర అయితే మేము ఆయన గెలిపిస్తాము, 90% గెలిపిస్తాం. కోరుకుంటారా ఉప ఎన్నిక రావాలని కోరుకుంటారు? ఎందుకంటే ఉప ఎన్నిక వస్తే కొంత డెవలప్మెంట్ అవుతుంది, పైసలు కనిపిస్తాయి ఇక్కడ ఉన్న ఓటర్లకి. అలా డెవలప్మెంట్ మొత్తం అలా నాశనం చేసి రేవంత్ రెడ్డి. ఓ మన దాన్ని ఏమంటారు, బుల్డోజర్ అని చెప్పేసి హైడ్రా పెట్టేసి ఉన్న గరీబుల పుట్ట మీద కొడతావు, ఏమొస్తుంది భయ్? గరీబుల పుట్ట మీద ఏం కొడతావు? ఉన్నలను కొట్టు, లేనని పెట్టు. అది మన తెలంగాణ సామర్థ్యం అంటారా, దాన్ని ఏమంటారు, ఉద్యమం అంటారు దాన్ని. కరెక్టా కదా? అయిపోయిందా కాంగ్రెస్ పని? అయిపోయినట్టేనేగా. నెక్స్ట్ మాత్రము నేను నాకు తిండి తిప్పాలు లేకున్నా సరే, ఇంత కష్టం చేసుకున్న బతుకుని అడుకున్న బతుకొని కాంగ్రెస్ మాత్రం ఓటేయా. ఇంకా 20 ఏళ్ళ దాకా ఓటేయా, 20 ఏళ్ళ దాకా ఓటేయా నేను. 20 ఏళ్ళ దాకా అన్న పుట్టలు అంతే లాస్ట్.
నమస్తే. నమస్తే. సో రెగ్యులర్ ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటాను. అవునా? సో ఎంత సంపాదిస్తారు రోజు? రోజు 1000 రూపాయలు సంపాదిస్తాను. 1000 రూపాయలు. ఈ ఉచిత బస్ ఎఫెక్ట్ హైదరాబాద్ ఏమైనా ఉంటుందా? మీ ఆటో కార్మికుల మీద ఏమైనా పడిందా? పడ్డది అంతే. పడిందా? పడింది. గ్రామాలలో అంటేనేమో అందరూ రెగ్యులర్గా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫ్రీ బస్ కాబట్టి ఊర్లో పండి పోతారు. హైదరాబాద్లో అందరూ ఎవరు డ్యూటీ వాళ్ళకే ఉంటుంది కదా. సో ఆ ఎఫెక్ట్ మీ మీద ఏమైనా ఉందా? అంత ఏం లేదు, కొంచెం పడ్డది అంతే. సో రోజు ఒక 1000 రూపాయలు సంపాదిస్తారా? 1000 రూపాయలు. ఈ రోజు ఎంత సంపాదించారు ఇప్పటి వరకు? 600-700 సంపాదించారు అంతే. మళ్ళీ నైట్ చేసి ఒక 300-400 వస్తాయా? 9 గంటల దాకా చేస్తే 300-400 వస్తాయి. ఓకే. ఎట్లుంది రేవంత్ పరిపాలన ఎట్లుంది? పర్వాలేదు, బాగానే ఉంది. కేసీఆర్తో పోల్చుకుంటే బెటరేనా? అంతా లేదు కానీ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. అంటే కేసీఆర్ పరిపాలన బాగుండేనా? కేసీఆర్ పరిపాలనే బాగుండే, అంతా కొంచెం కొద్దిగా ఉన్నది. కేసీఆర్ మీకు ఆటో కార్మికులకు ఏం చేసిండు, రేవంత్ మీకేమి ఇబ్బంది పెట్టి? ఎవరేం చేయలేదు మాకు, అంతా మేము కష్టపడి సంపాదించుకుందే చేసుకున్నాం అంతే. అంతే. ఓకే. ఇక్కడ ఉప ఎన్నిక వస్తా అంటే మీ దాని నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కండ కప్పుకోండు కదా, ఏమో ఉప ఎన్నిక వస్తా అంటారు. వస్తే ఎట్లుంటుంది? రావచ్చు, దాన్ని వస్తే రావచ్చు అన్న. రెడీగా ఉన్నట్టు మీరైతే? వస్తే రావచ్చు, దాన్ని కానీ కోరుకుంటారా ఉప ఎన్నిక రావాలని కోరుకుంటారా మీరు? ఏం లేదు, వస్తే వాళ్ళ ప్రపంచం, మనం ఏం చేసేది, మనం ఏం చేయలేదు. కానీ ఉప ఎన్నిక వస్తే హైదరాబాద్లో పంట పండుతుంది కదా, పైసలు, మద్యము, బిర్యానీలు. ఎవరో తింటోళ్ళకి వస్తుంది అన్న. మాత్రం మేము పొద్దున్న లేస్తే కష్టం చేసుకుంటాం, మాకేం వస్తుంది, మాకేం రాదు. అంతా తిరుగుతోళ్ళకు వాళ్ళకి వస్తుంది, మేము తిరగం చేయము. ఎందుకు మారండి పార్టీ? ఎందుకు మారండి తెలియదు మనకు, కదా మనకు తెలియదు. ఆనాడు ఏంటంటే డెవలప్మెంట్ కోసం, అంటే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కదా ఇప్పుడు. మనకు అంతా ఏదైనా పోయింది, వేరే వాళ్ళ తిరుగుతోళ్ళకి ఎరక, ఆ పార్టీలలో రాజకీయం తిరుగుతారు. మనం పొద్దున్న లేస్తే పోతోళ్ళు, మనకేం ఎరకాదు, మనకేం సంబంధం. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయనే పోటీ చేస్తారు దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఎవరు రా? తెలియదు మనకు, తెలియదా? మాకు తెలియదు. రాజకీయం చేయరా మీరు? మాకు తెలియదు, రాజకీయం అని తెలియదు మాకు. సరే, ఒకవేళ ఉప ఎన్నిక వస్తే దానం నాగేందర్ గెలిచే అవకాశం ఉంటుందా? తెలియదు అన్న మనకు అంత. మీరేమనుకుంటారు? మీరేమనుకుంటారు? వస్తే గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు, దానికి ఏం లేదు, దానికేం లేదు. కానీ రావాలని కోరుకుంటారా? ప్రజలు ఎట్లా కోరుకుంటే మనం అట్లా కోరుకుంటాం, మనం ఏం సొంతంగా నిర్ణయం తీసుకోలేము కదా. ఎవరు గెలిస్తే వాళ్ళకి సంబంధం, మనకేం. ఏం పని చేస్తావు నువ్వు? కార్ డ్రైవర్. ఓలా ఈరోజు డ్రైవింగ్ పోలే మరి? ఇప్పుడు వచ్చినాను. ఇప్పుడు వచ్చినావా? ఎటు పోయి వచ్చినావు? పనికి వచ్చినా, కొంచెం పనికి వచ్చినా. ఓకే. మా సార్ టీఎస్ఆర్ సార్ వస్తారు వచ్చిన. కేసీఆర్ సారా? ఎందుకు కేసీఆర్ ఎందుకు? ఆయన గెలిపేస్తాను. ఏం చేసిండు? ఏం చేసిండు? ఇల్లు డబ్బులు వచ్చింది, నాకే మా ఊరు మెలిసి నాకే మాదన్న, మాకు డబ్బులు ఇచ్చిండు సార్. అంత అందుకని మాకు సార్ కేసీఆర్ సార్ కావాలి అంతే, ఇంక వేరే సపోర్ట్ ఇవ్వలేదు అంతే. తెలుగుదేశం ఉన్న ఏ దేశం చేయము, కేసీఆర్ సపోర్ట్ చేస్తాం. ఏందా ఆయన నాలుక తిరుగుతలేదు, ఏం తాయినవా? నత్తింది కొంచెం. పెద్దనా ఇక్కడే ఉందా ఓటు? హైదరాబాదేనా మీది? అవునా? ఓటు ఇక్కడే ఉందా? ఓటు ఇక్కడేనా? పెద్దది మీది ఇక్కడే ఉందా అమ్మా? ఇక్కడే రాజనగర్ మొక్తే. ఏ పార్టీలో తిరుగుతారు? ఏ పార్టీలో అయినా తిరగవచ్చు. ఎటు తిరగరా? అన్ని పార్టీలు మనయేనా? అన్ని మనే. ఎట్లుందమ్మా రేవంత్ పరిపాలన? ఏం పని చేస్తారు మీరు? ఏం పని చేయ, ఇంట్లోనే ఉంటా. ఇంట్లోనేనా? ఏంది రొట్టెలా మా కూతురు చేసుకుంటుందా, మేము ఇంట్లోనే ఉంటాం. ఇక్కడ ఉప ఎన్నిక వస్తుంటగా, ఉప ఎన్నిక మన జూబ్లీ ఎలక్షన్లు అయినాయిగా, ఈడ కూడా అయితే అంట. సరే, ఇక్కడ పార్టీ మారిందిగా మీ ఎమ్మెల్యే, తెలియదేమో మీకు?